ఏ రీతిగా విడిపించావు ఆ రీతిగానే నా ప్రభువా దేవానికి స్తోత్రాలు. విడిపించమని ప్రార్థన. ఆ రాజులకు నువ్వు ఎలా చేసావు, ఇప్పుడు వచ్చినటువంటి పిల్లల మీదకి వచ్చిన వారిని కూడా చేయమని ప్రార్థించావు. ఆశా ప్రార్థన విని విడిపించగలిగిన సమర్థులు అని ప్రార్థన చేస్తున్నాడు ప్రభు. ఆ రీతిగానే నాయన ఈరోజు కూడా నా ప్రభు నీ ప్రజలను నాయన నీవు సృష్టించిన సృష్టిని నాశనం చేయాలని, నీవు సృష్టించిన సృష్టిని నాశనం చేయాలి, నీకు విరోధులుగా తయారు చేయాలని ప్రభా సాతానుడు నాయన వారి సమూహాలు ప్రభా వాళ్ళని చంపివేయాలని, నీ స్వరూపం తీసివేయాలని, వారికి దరిద్రతను తీసుకురావు, నీ నీ ఐశ్వర్యం అంతా తీసివేయాలి, నీ ఆరోగ్యం అంతా తీసివేయాలి, నిత్య జీవాన్ని తీసివేయాలి, నరకాన్ని తీసుకువెళ్ళని, నిత్య రాజ్యం నుంచి వాళ్ళని దూరం చేయాలి, నీకు దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ సమూహాల నుంచి మమ్మల్ని విడిపించిన ఈ గ్రామమును కూడా విడిపించాయి. దేవానికి స్తోత్రాలు. నీవు అనేకులను శిలువ రక్తంలో నైనా ఈ లోకములో మా కోసం చనిపోయి సమాధి చేయబడి ప్రభు నలుగొట్టబడి సాతాను తలను చితుకుబడిచి ఎలాగా లోకాన్ని విడిపించావో, పాపాల నుంచి విడిపించావో, శాపాల నుంచి విడిపించావో తండ్రి, ఈ లోకం ప్రజలు ఈ గ్రామాన్ని కూడా విడిపించి తండ్రి అనేకులు నీ వైపు రక్షణ పొందడానికి సహాయం చేయండి. ఆయన అనేకులు రక్షణ పొందడానికి సహాయం చేయండి, నేను తెలుసుకున్నట్టు సహాయం చేయండి. ప్రకటించే బలం, ప్రార్థించే బలం, ఆత్మబలం మాకు దయచేసి మహిమ పొందమని, నీ అగ్ని మాకు తోడుగా నుంచండి, నీ దూతలు మాకు తోడుగా నుంచాం, ప్రతి శోధన తప్పించి గురువులు నీ అగ్ని ఉంచమని, నీ రక్తం ఉంచమని, మాకు క్షేమాన్ని, విజయాన్ని, సమృద్ధి, జీవాన్ని అనుగ్రహించమని, సాతాను ఉచ్చుల నుంచి, ఊరుల నుంచి సాతాను శక్తులను బంధించి విడిపించి మమ్మల్ని కాపుదలు సమృద్ధి పరలోకమందు నెరవేర్చడు, భూమి మీద నెరవేరు. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చడు, భూమి మీద నెరవేరుగా. మానుదినాహాన్ని మాకు దయచేసి మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణంలో క్షమించు, శోధంలోనికి దృష్టిని తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమయు నిరంతరం నీవైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.